పార్టీకి పదవులకు ఏకకాలంలో రాజీనామా చేశారు ఇద్దరు వైసీపీ ఎంపీలు. రాజ్యసభ చైర్మన్ను కలిసిన మోపిదేవి, బీదా మస్తాన్ రావు రాజీనామా లేఖలిచ్చారు. వైసీపీ ద్వారా వచ్చిన పదవులకు రాజీనామా చేసి పార్టీని వీడుతున్నామన్నారు మోపిదేవి. టీడీపీలో చేరాలని నిర్ణయించుకున్నామని తెలిపారు. తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నట్లు ప్రకటించారు మోపిదేవి వెంకటరమణ. సీఎం చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి పదంలో నడిపిస్తారని తెలిపారు. పార్టీలో తనకు ఎలాంటి ప్రాధాన్యత ఉంటుంది అనేది త్వరలోనే తెలుస్తుంది అన్నారు మోపిదేవి. ఇన్ ప్రిన్సిపల్ ఇప్పటికైతే తెలుగుదేశం పార్టీలో చేరదామనేటువంటిది మేము అనుకోవడం కూడా జరిగింది. కొంతమంది పెద్దలతో కూడా సంప్రదించడం జరిగింది. దాని కారణం కూడాను ఎంతో అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ ముఖ్యమంత్రిగా ఉన్నారు. రాష్ట్రాన్ని అన్ని విధాల అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుని వెళ్ళాలనే ఆలోచనతో వారు ఆ దిశగా నిర్ణయాలు తీసుకుంటూ ప్రయాణం చేస్తున్నారు. రెండోది, మనం రాజకీయాల్లో యాక్టివ్గా ఉండాలనేటువంటి ఆలోచన ఉంది కాబట్టి ఆ ఆలోచన యొక్క పరిణామాల నేపథ్యంలోనే తెలుగుదేశం పార్టీలో చేరడం జరుగుతుంది. తర్వాత వారు ఏ విధంగా నన్ను గౌరవిస్తారు, గుర్తింపిస్తారనేటువంటిది కుటుంబ సభ్యులు, మిత్రులను కలిసిన తర్వాతే రాజకీయ భవిష్యత్ గురించి చెప్తాను అన్నారు ఎంపీ బీదా మస్తాన్ రావు. ఇప్పటివరకు సహకరించిన పార్టీ నేతలకు కృతజ్ఞతలు తెలిపారు ఆయన. నేను నిర్ణయించుకుంటాను. ఇప్పుడే నేనేమి చెప్పలేనటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను. నాకు ఇప్పటి వరకు సహకరించినటువంటి సహచర రాజ్యసభ, లోక్సభ ఎంపీలు గారు కానీ, గౌరవ వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి గారు అయినటువంటి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా నేను కృతజ్ఞతలు ఈ 2 సంవత్సరాలకు ఇచ్చిన సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను. ఇది కేవలం నా వ్యక్తిగత కారణాలే కానీ వేరే కారణం కాదని కూడా ఈ సందర్భంగా మనవి చేసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ.